గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. చాలా మంది కొన్ని పరిహారాలు చేస్తూ ఉంటారు. ఉప్పు దీపాలు పెట్టడం, లవంగాలతో పూజ చేయడం, ఇలా ఒకరిని చూసి మరొకరు చేస్తూ ఉంటారు. అయితే ఒకరికొచ్చిన ఫలితం మరొకరికి రావట్లేదు. ఎందుకని అలా జరుగుతుంది? కర్మ అనేటువంటిది ఒకటి ఉంటుందమ్మా. అయితే ఇవన్నీ చేయొచ్చా, చేయకూడదా, అసలు పనిచేస్తాయంటే పనిచేస్తాయి. తాంత్రికం అంటారు దాన్ని, తాంత్రిక విధానం అంటారు దాన్ని. అంటే ఒక పదార్థానికి ఒక గ్రహ సంబంధము ఉంటుంది. ఇప్పుడు చంద్రమా మనసోజాత అన్నాడు వేదంలో. మనసుకి చంద్రుడికి ఏం సంబంధం అంటే వేదం చెప్పింది. లవణానికి చంద్రుడు కారకుడు. ఉప్పు దీపం పెడుతున్నాము. ఎలా పెడతాము? చక్కగా 2 ప్రమిదలు తీసుకుంటాం. 2 ప్రమిదలు తీసుకుని అందులో ఒక దాంట్లో కంప్లీట్గా కల్లుప్పు వేసి దానిపైన ఇంకో ప్రమిద పెట్టి ఆగ్నేయ భాగంలో పెడతారు ఈ దీపాన్ని తీసుకెళ్ళి. ఆగ్నేయ భాగంలో ఎందుకు పెడతారు అంటే అగ్ని మూలంగా ధనం వస్తుందని వేదం చెప్తుంది. అందుకే ఆగ్నేయ పాకం వచ్చేది ఆగ్నేయం వైపే మనం పొయ్యి పెట్టుకుంటాం. అగ్ని కొంచెం కనెక్ట్ అయితే ఆగ్నేయం ద్వారా మనకు మనీ ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి అప్పు తీరాలంటే ఏం చేయాలి? ముందు డబ్బులు రావాలి. డబ్బులు వస్తే అప్పు తీరుతుంది. సో అందుకని చాలా మంది ఏం చేస్తారు, రొట్టె దీపం పెట్టేస్తారు. రొట్టె దీపం పెడితే కాదు, ఛానలైజ్ అది కరెక్ట్ ప్రాసెస్ లో వెళ్ళాలి. ఇప్పుడు మీరు ఏదైనా ఒక మంచి రోజు, మీకు ఇష్టమైన రోజు, లేకపోతే ఒక మంచి తిథి, మంచి వారం ఉన్న రోజు పెట్టి ఆ రోజు నుంచి అక్కడ దీపాన్ని పెట్టి రోజు 2 నామాలని జపం చేయాలి. ఓం అపర్ణాయై నమః, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః చేస్తూ ఉంటే అప్పుడు మీకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి, ధనం వస్తుంది. దీని మీద ఒక వృత్తాంతం ఒకటి ఉంది. దీని మీద ఇది నిజంగా జరిగినటువంటిది, ఇప్పుడు కాదు, కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన విషయం. ఒక అమ్మవారి భక్తుడు ఒక ఆయన ఉండేవాడు. నిజంగానే చాలా చక్కగా చేసేవాడు ఆయన. కానీ వాళ్ళ పూర్వీకులు ఇప్పుడంటే నాకేం సంబంధం, నా తండ్రి చేస్తే ఆయన్ని పట్టుకు నాకు సంబంధం లేదండి. అప్పుడు అలాగా తాతగారు చేసిందని వీళ్ళు తీర్చేవారు, తండ్రి గారు చేసిందని బాధ్యతగా అనుకునేవారు, ధర్మంగా అనుకునేవారు. ఆ రోజుల్లో వాళ్ళ పూర్వీకులు చేసినటువంటి అప్పు ఈయన మీద పడింది. పాపం ఉన్నప్పుడల్లా ఎంతో కొంత తీర్చుకుంటూ ఉండేవాడు. ఒకానొక రోజు వీళ్ళందరూ ఎవరెవరికైతే అప్పులు ఉన్నాయో వీళ్ళందరూ కుమ్ముకూడి మనందరం వెళ్ళి అడుగుదాం. అడిగితే ఇప్పుడు ఇస్తావా లేదా, కొంచెం కొంచెం అయితే మాకు చల్లదని చెప్పి అడుగుదామని అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళ భార్య వచ్చింది, ఏమంటే పూజ చేసుకుంటున్నారు కూర్చోండి అన్నది. లోపలికి వెళ్ళి చెప్పింది. అప్పుడే అమ్మవారి నామాలు చేస్తున్నాడు లలిత. అపర్ణ అనే నామం వచ్చింది. అపర్ణ అని అనుకొని వాళ్ళ భార్య చెప్పింది. అనుకున్నాడు మనసులో, అపర్ణ అంటే పర్ణములు కూడా తీసుకున్నటువంటి. పర్ణములు అంటే ఏంటి? ఎండిన ఆకు కూడా తినకుండా ఈశ్వరుడు కోసం జపం చేసింది అమ్మవారు. అలాగే అపర్ణ అంటే అప్పులు తీర్చే తెల్ల. నాకు 2 అర్థాలు ఉంటాయి. అమ్మ అప్పులు తీర్చే తెల్ల అంటారు, రోజు నేను నీకు పూజిస్తున్నాను, ఏమిటమ్మా నాకు ఈ అప్పులను ఒక్క సెకండ్ అనుకొని చిచ్చి ఇవా నేను అడగాల్సింది, మోక్ష మార్గాన్ని కదా అడగాలి, అప్పులు తీర్చు, నాకు ఇల్లు ఇవ్వు, నాకు ఒక 1,00,000 రూపాయలు క్యాష్ దొరికేలా చేయి, ఇవా అడగాల్సింది, చిచ్చి ఎంత తప్పు చేస్తున్నాను. మళ్ళీ పూజ చేసేసుకున్నాడు. ఆయన పూజ అయిపోయింది, బాధపడుతూ బయటకు వస్తున్నాడు. ఏం చెప్పాలి, మళ్ళీ గడువు అడగాలి. వీళ్ళు ఒప్పుకుంటారు, ఒప్పుకోరు. ఏమిట్రా ఈ సంకటం అనుకుని లోపల నుంచి చిన్నగా బయటకు వచ్చాడు. వాళ్ళందరూ కూర్చున్నారు, చక్కగా చెప్తున్నాడు, అయ్యా మీరు కొంచెం నాకు గడువు ఇవ్వండి, నేను ఏదో ఒకటి సర్దుబాటు చేస్తాను. ఏంటి ఆ గడువు ఇచ్చేది? ఆల్రెడీ తీర్చేసింది మీ అమ్మాయి. లోపల నుంచి వచ్చి చిన్న పిల్ల వచ్చింది, చక్కగా గజ్జలు కట్టుకుని మంచి పట్టు వస్త్రాలు పెట్టుకుని ఒక పెట్ట పట్టుకొని వచ్చింది. మా నాన్నగారు ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలన్నది, ఇదిగో అని పత్రాలు చూపించాం, ఎంతెంత ఇవ్వాలో మా అందరికి ఇచ్చేసింది. పత్రాలు చింపేస్తామంటే మా నాన్నగారు వచ్చాక ఆయన ముందు చింపండి అని వెళ్ళిపోయింది. ఎంత బాగుందయ్యా, ఒకసారి మీ పిల్లని పిలవండి మళ్ళీ చూస్తామంటే అక్కడే కూర్చుండిపోయాడు. అసలు నాకు పిల్లలే లేరయ్యా అంటే అమ్మవారు ఆ రూపంలో వచ్చింది. మరి ఇప్పుడు కూడా అలాగే అవుతుందా అంటే ఇది కలియుగం కనపడితే మనం తట్టుకోలేము. అయితే ఇంకో రూపంలో మనకు వస్తుంది. అంటే అలాగా ఒక 20,000 జీతగాడు ఉన్నాడు, ఆయనకి ఇంకొక మంచి 30,000 40,000 శాలరీ వచ్చే ఎదుగుదల వస్తుంది. అప్పుడు నువ్వు అప్పు తీర్చుకోగలవు. కొత్త అవకాశం వస్తుంది, వ్యాపారం చేసేవాడు కొంచెం వ్యాపారం పెరుగుతుంది. కాకపోతే మీరు ఏంటంటే కంప్లీట్ నమ్మకంతో నాకు ఇస్తుంది అని మీరు ఎప్పుడైతే చేస్తుంటారో మీ మైండ్ అంతా దీని మీదే ఉంటుంది. నేనేం చేయాలి, సరే ఇంకొంచెం సేపు నాకు టైం దొరుకుతుంది, సాయంత్రం పూట ఇంకేదైనా జాబ్ చేయనా, ఇంకేదైనా ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలని ఇంప్రూవ్మెంట్స్ జరిగేలాగా మన ఆలోచన మీద పనిచేస్తూ ఉంటుంది ఎప్పుడు మంత్రం. అది ఖచ్చితంగా జరుగుతుంది. అప్పుడు అలా కూర్చుండిపోయి మీరెంత అదృష్టవంతులు, ఆయన ఇన్ని రోజుల నుంచి పూజ చేస్తున్నా కనబడలేదు, మీకు కనబడ్డా అంటాడు. ఆ తర్వాత రోజు రాజుగారు పిలుస్తారు, ఆయన ఆస్థానంలో ఆయనకు మంచి హోదా వస్తుంది. దాని తర్వాత ఆయన మంచి ధనవంతుడు అవుతారు. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ 2 విషయాలు. ఒకటి, భగవంతుడు ఇన్ని రోజులు ఆయన చెప్పుకోలే, మోక్ష మార్గంలో వెళ్ళిపోతూ ఉన్నాడు.
అది నాకు అక్కర్లేదు అనుకోండి. ఎప్పుడైతే చెప్పుకున్నాడో అంత భక్తి, అరే వీడు నన్ను అడుగుతున్నాడే అని చెప్పి తీసుకొచ్చి ఇచ్చేసింది. ఒకటి మనం చెప్పుకోగలగాలి, రెండవది పూర్తి నమ్మకంతో చేయగలగాలి. అలాగే ఇందాక మీరు రకరకాలు ఉన్నాయి ఇంకా ఇందులో, అంటే అట్లాగా ఇందాక మనం అనుకున్నట్టుగా ఉప్పు దీపం, అట్లాగే కొన్ని కొన్ని ఉంటాయి. అంటే ఎలాగంటే ఇప్పుడు అప్పులు బాగా ఎక్కువగా ఉన్నప్పుడు తమలపాకుతో ఆంజనేయ స్వామిని పూజిస్తారు, అది చేయొచ్చు. సింధూరం శ్రీరామనం లేకపోతే రాజు ఓంకారం రాజు ఒక్కొక్క ఆకు పెడుతూ ఉంటాడు. అదేం చేస్తుందంటే ముఖ్యంగా ఈ తమలపాకుతో ఎందుకు చేయాలి అంటే ముఖ్యంగా అప్పు కారకుడు బుధుడు. బుధుడికి గ్రీనరీ సంబంధించిన వాటికి సంబంధం ఉంటుంది. న్యాచురల్ 6th లార్డ్ బుధుడు అప్పు కారకుడు. ఎందుకంటే ఎవరైనా సరే అప్పుల పాలు ఎందుకు అవుతారంటే మిస్కాలిక్యులేషన్ అంటాం దీన్ని. ఎన్ని డబ్బులు వస్తున్నాయి, ఎన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నాం తెలియదు. ఖర్చు పెట్టుకుంటే వెళ్ళిపోయాక అయ్యో ఏంటి ఇలా అయిపోయింది. అందుకే చూడండి, బంధువర్గానికి బుధుడు కారకుడు, అప్పులకు బుధుడు కారకుడు. ఎక్కువ అప్పులు ఉంటే మనకు బంధువర్గం దగ్గర రారు. అమ్మో వీడి దగ్గరికి వెళ్తే వీడు మళ్ళీ మనం అప్పుడవుతాడేమో, మనకెందుకు వచ్చిన బాధ అని. అవునా? అలాగే బుధుడు వాక్కు కారకుడు. అందుకే మన వాక్కును బట్టి మనకు శత్రుత్వాలు ఏర్పడుతుంటాయి, మిత్రుత్వాలు ఏర్పడుతుంటాయి. ఎందుకంటే బుధుడు 3, 6 అధిపతి. అందుకని చాలా మంది ఏం చెప్తుంటారంటే, అయ్యా నీ యొక్క బుధుడు బాగుండాలి అంటే అపర్ణాయ నమః లేదా విష్ణు సహస్రనామాలు చేసుకో. విష్ణు సహస్రనామాలు శ్రవణము పఠనము చేసిన అపర్ణాయ నమః అనే మంత్రం చేస్తున్నా ఖచ్చితంగా 100% వాళ్ళకి ఒక ఛానల్ ఏర్పడుతుంది, ఎలా క్లియర్ చేసుకోవాలి అనేటువంటిది. దారి ఖచ్చితంగా కనబడుతుంది. మీరు ఎంత కాలం చేస్తున్నారు? ఇప్పుడు 2 రోజులు చేసి నాకు రాలేదు, ఇప్పుడు జిమ్కి వెళ్ళాలి. జిమ్కి వెళ్తే 1 సంవత్సరం 2 సంవత్సరాలు వెళ్తే బాడీ స్టిఫ్ అవుతుంది. 2 రోజులు వెళ్ళేదంతా వేస్ట్ అండి అంటే. మా ఒకసారి ఒక 5-6 ఏళ్ల క్రితం ఒక ఛానల్లో ఇలాగే గ్రహణం రోజు ఒక డిబేట్ జరుగుతుంది. నేను ఒకటే ప్రశ్న అడిగా, ఏమంటే సిగరెట్ పెట్టి మీద ఏముంటుంది, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, కాజెస్ క్యాన్సర్ అని ఉంటుంది. మీరు చక్కగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిని పిలిపించి ఒక సిగరెట్ తాగిచ్చి టెస్ట్ చేస్తే క్యాన్సర్ ఏం కనబడదు. అలా అన్నంత మాత్రం చేత మీకు ఆ సిగరెట్ పెట్టి మీద ఉన్నది అబద్ధం అనా, పచ్చి అబద్ధం అని అర్థం కాదు. ఒక రోజుకు ఒక 1-2 పెట్లు 4-5 సంవత్సరాలు, 1 సంవత్సరం ఎంతో కాలిస్తే అప్పుడు మీకు దాని తేడా తెలుస్తుంది. అలాగే గ్రహణం కూడా మీకు ఇన్ని గ్రహణాలు ఒక మనిషి తన లైఫ్లో సంవత్సరానికి ఒక 3-4 2 అలా వస్తూ ఉంటాయి. అంటే మన దేశం మీద అన్ని పడకపోయినా ఒక 50 years ఆఫ్ స్పామ్ లో ఒక 50 గ్రహణాలు 100 గ్రహణాలు చూస్తాడు. దాని ఎఫెక్ట్ పడుతుందని కొన్ని విషయాలు చెప్పారు. అలాగే మీరు ఎంత ఎఫెక్ట్ పడుతుంది, మీరు చేసే పూజ ఎంత ఎఫెక్టివ్ గా చేస్తున్నారు, నిజంగా అక్కడ వరకు వెళ్తుందా అనేది ఆమె కాన్స్టెంట్ గా చేయాలి. ఏదైనా సరే ఎక్సర్సైజ్ అయినా, పూజ అయినా, ఒక భక్తి అయినా, ఒక పని అయినా కాన్స్టెంట్ గా చేయడం అనేది మనం నేర్చుకోగలగాలి. కాన్స్టెంట్ గా చేయకుండా ఏదో 1-2 సార్లు చేసి ఇది ఫలితం రాదంటే జిమ్ కి ఫీజు కట్టి 2 రోజులు ఇంట్లో మానేసి ఇంట్లో కూర్చున్న వాళ్ళలాగే ఉంటుంది. ప్రాక్టికల్ గా ప్రూవెన్. జిమ్ కి వెళ్తే మీకు బాడీ అనేది స్టిఫ్ గా బాగా అవుతుంది. కానీ నువ్వు వెళ్లకుండా జిమ్ రాంగ్ అంటే ఎట్లా? ఇది కూడా అంతే. నమస్కారం. శ్రీమాత్రే నమః.